नमो वेदात्मकाय वेंकटेशाय सप्रेम भीतिकमराकर पल्लवाभ्याम् संवाहनेऽपि सपदिक्लममादधानौ कान्ताववाङ्मनसगोचरसौ कुमार्यौ श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని అనుగ్రహంతో రోజు అరణ్యపర్వ అనే మహాగ్రంథాన్ని మనం ఒక యజ్ఞంగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అవిచ్ఛిన్నంగా పరమాత్మని మనం ప్రార్థిస్తూ ఆయన సన్నిధానంలో కొంత సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఇది కూడా ఒక పుణ్య విశేషమే, అందరికీ దక్కేటటువంటిది కాదు. మనకి ఆ ఆలోచన రావడం, పాలు పంచుకోవాలి అనే ఉత్సాహం కలగడం, మనం నిత్యము పారాయణలో భాగస్వామ్యాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు ఎటువంటి విఘ్నాలు రాకుండా పరమాత్మ మనల్ని అనుగ్రహించడం, ఆ పైన ధర్మ విషయక విచారాన్ని చేస్తూ ఉండడం, చివర గోవిందనామ సంకీర్తనం చేయడం, అందరూ బాగుండాలి అనేటటువంటి అర్థాన్ని తెలిపేటటువంటి శ్లోకములని పారాయణ చేస్తూ మంగళాంతంగా పారాయణాన్ని ముగించుకోవడం, ఇవన్నీ కూడా పరమాత్మ అనుగ్రహ విశేషంతో మాత్రమే సిద్ధించేటటువంటివి. అటువంటి అనుగ్రహం మన మీద ఉన్నది అనేది మనకి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి అనుగ్రహం ఇతోభివృద్ధిగా మన మీద స్వామివారు ప్రసరింపజేయాలి అని సత్సంకల్పం చేసుకుంటూ, కలిదోష బాధ్యులం మనం కాకూడదు అని పరమాత్మని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా ఈనాడు సత్సంకల్పం వస్తూ ఉన్నది. దాన్ని మనం చేస్తూ స్వామి యొక్క ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టపంచాశత్తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ అష్టపంచాశత్తమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ వృతే తు నైషధే భైమ్యా లోకపాలామహౌజసః యాంతో దదృశురాయాంతం ద్వాపరం కలినా సహ. దమయంతి స్వయంవరం పూర్తయినది. నలమహారాజుకు దిక్పాలకులు 8 వరములని అనుగ్రహించారు. ఆ పైన నిషధ దేశాధిపతి అయిన నలమహారాజు దమయంతిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. భీమ మహారాజు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయన అనుజ్ఞని పొంది తన దేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన పిమ్మట యజ్ఞయాగాది కర్మలని అన్నిటినీ కూడా అనుష్ఠించాడు. ఆ పైన ప్రజావంతుడయ్యాడు. దేవసేన అనేటటువంటి పుత్రికని, ఇంద్రసేన అనేటువంటి పుత్రికని, ఇంద్రసేనుడు అనేటటువంటి కొడుకుని దమయంతి ద్వారా పొందాడు. తత్పూర్వమే యజ్ఞయాగాది కర్మలన్నీ అనుష్ఠించి ఉన్నాడు కాబట్టి ఆ పైన వాటిని ప్రతినిత్యము కూడా అవిచ్ఛిన్నంగా వదిలిపెట్టక ఆచరిస్తూ ఉన్నాడు. దమయంతితో సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. లోకంలో అఖండమైన కీర్తిని పొందాడు. అష్టైశ్వర్యములని పొందాడు. ధర్మంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆ పైన జీవనం ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉండదు. ఎప్పుడూ మనం అనుకున్నట్టే జరగదు. కొన్నిసార్లు దేవతా శాపం చేతనో, లేక మహాత్ముల ఆగ్రహం వల్లనో, లేక తల్లిదండ్రుల యొక్క శాపం వల్లనో, లేక తత్పూర్వులైనటువంటి వారి యొక్క శాపం వల్లనో, లేక చెడ్డవారి వల్లనో కష్టములు అనేటటువంటివి కలుగుతాయి. దుఃఖములు చుట్టుముంటాయి. దానికి నాంది ఈ అధ్యాయంలో పడబోతూ ఉన్నది. బృహదశ్వ మహర్షి శ్రద్ధగా నలదమయంతుల యొక్క స్వయంవరం గురించి, వివాహం గురించి విని ఆ పైన ఆయన ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్న ధర్మరాజ, భీమసేన, నకుల, సహదేవ, ద్రౌపది ఇత్యాదులని అనుగ్రహించడం కోసమై పై వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ధర్మరాజా, దమయంతి నలుణ్ణి వరించింది. ఇలా వీరిద్దరూ కూడా కలుసుకున్న పిమ్మట లోకపాలకులు అనుగ్రహించి వారిని తమ తమ లోకానికి వెళ్తూ ఉన్నారయ్యా. అలా ఆ లోకపాలకులు వెళ్తూ ఉంటే యాంతో దదృశురాయాంతం ద్వాపరం కలినా సహ. వీరు ఆకాశ మార్గంలో అలా వెళ్తూ ఉన్నారు. వారికి ఎదురుగా ద్వాపరుడు కలితో సహా బయలుదేరి వస్తూ ఉన్నాడు. ద్వాపరుడు అంటే ద్వాపర యుగానికి అభిమాని దేవత. కలి అంటే కలియుగ అభిమాన దేవత. సాధారణంగా వేదముల యందు, అలాగే పురాణముల యందు చాలా చోట్ల మనం ఆ నీరు మాట్లాడింది, ఆ చెట్టు మాట్లాడింది అని చెప్పుకుంటూ ఉంటాం.
దాని అర్థం ఆ నీటికంటూ ఒక అభిమాని దేవత ఉంటాడు, చెట్టులో ఒక అభిమాని దేవత ఉంటాడు. మనమంతా కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థంలోనూ దేవత్వం చూసేటటువంటి సంప్రదాయంలో పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి వారం. నిర్జీవములు అని చెప్పి అనుకుంటూ ఉంటాం చెట్టుని పుట్టని చూసి, కానీ వాటిలో కూడా దేవుడు ఉన్నాడు అనేటటువంటి దాన్ని తెలిపేదే మన సనాతన ధర్మము, సనాతన సంప్రదాయము. కొన్ని చోట్ల వేదాల్లో మనం చూస్తే ఏదో ఒక చెట్టు మాట్లాడింది అని, లేక ఒక నీరు ఇలా అన్నది అని, లేక ఒక ఓషధి ఇట్లా అన్నది అని, ఒక సూర్యుడు ఇట్లా అన్నాడని, చంద్రుడు ఇట్లా అన్నాడని, ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం. దాని అర్థం వాటికంటూ ఒక దేవత ఉన్నారు. జలాభిమాని దేవత, వృక్షాభిమాని దేవత అంటూ ఆ దేవత మాట్లాడుతూ ఉన్నది అని అర్థం. అక్కడ ప్రకృతంలో ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాట అంటే, కృత, త్రేత, ద్వాపర, కలి అనేటటువంటి 4 యుగములు ఉన్నాయి మనకి. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఈ యుగములకి 4కి కూడా 4 దేవతలు ఉన్నారు. వారే యుగాభిమాని దేవతలు అని చెప్పబడతారు. అలాంటి యుగాభిమాని దేవతల్లో ద్వాపర యుగానికి ద్వాపరుడు, కలియుగానికి కలి అనేటటువంటి 2 ఉన్నారు. ఆ 2 ఇప్పుడు ఈ 4కి కూడా ఎదురొచ్చారు. ఇది మనం చెప్పుకుంటున్న మాట. సరే, ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు 4 కూడా వారిని చూచారు. ఆ పైన అథాబ్రవీత్ కలిం శక్రః సంప్రేక్ష్య బలవృత్రః ద్వాపరేణ సహాయేన కలే బ్రూహి క్వయాస్యసి. ఈ 4లో దేవతల అధిపతి అయిన ఇంద్రుడు ద్వాపరుడితో కలిసి వస్తూ ఉన్నటువంటి కలిని చూచి ఆయన్ని అడిగాడు, కలే బ్రూహి క్వయాస్యసి. కలి, ఈ ద్వాపరుడితో కలిసి ఎక్కడికో బయలుదేరావు, ఏమిటి విషయం? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఏ పని మీద బయలుదేరావు అని చెప్పి అడిగాడు. తతో బ్రవీత్ కలిశక్రం దమయంత్యా స్వయంవరం గత్వా హి వరైష్యేతాం మనోహి మమతాంగతం. ఆ కలి అన్నాడు, ఇంద్ర, భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతూ ఉన్నది. నా మనస్సేమో ఆ దమయంతి ఎందే లగ్నమైపోయింది. అత్యంత సౌందర్యవతి ఆమె అని చెప్పి తెలిసింది. ఆమెను వివాహం చేసుకోవాలి అని నేను చాలా కోరికతో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆమె స్వయంవరానికి వెళ్ళి ఆమెని నేను వివాహం చేసుకుంటాను, ముందుగా వరిస్తాను అన్నాడు. వెంటనే తమబ్రవీత్ ప్రహస్యేంద్ర నిర్వృత్త సస్వయంవర వృతస్తయా నలో రాజా పతిరస్మత్ సమీపత. ఇంద్ర ప్రహస్య, ఇంద్రుడు పెద్దగా నవ్వాడట. ఎక్కడికి వెళ్తావయ్యా, అయిపోయింది, దమయంతి స్వయంవరం పూర్తయింది. సహా స్వయంవర నిర్వృత్త తయా రాజా నలః పతి అస్మత్ సమీపత వృత. ఆ దమయంతి చేత నలమహారాజు భర్తగా వరించబడ్డాడు. ఆమె నలమహారాజుని వరించింది. ఇంకెక్కడికి వెళ్తావు, స్వయంవరం అయిపోయింది ఎప్పుడో అన్నాడు ఆయన. ఏవముక్తస్తు శక్రేణ కలిహి కోపసమన్వితః దేవానామంత్రియతాన్ సర్వాన్ ఉవాచేదం వచస్తదా దేవానాం మానుషం మధ్యే యత్సాపతిమవిందత
తతస్తస్యా భవేన్యాజ్యం విపులం దండధారణం. ఇంద్రుడు ఈ మాట చెప్పేటప్పటికీ కలికి బాగా కోపం వచ్చిందట. కలిహి కోప సమన్విత. ఏమిటి, ఇంతమంది దేవతలు నలుగురు ఉండగా ఇలాంటి వారు వీరి మధ్య ఆ దమయంతి ఒక మనిషిని వరించిందే, అంత పని చేసిందే. దేవతల్ని విడిచిపెట్టి మనిషిని భర్తగా స్వీకరించడమా? సరే, నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఒక మానవుణ్ణి భర్తగా పొందింది కాబట్టి ఆ తప్పు చేసినందుకు ఆ దమయంతికి పెద్ద శిక్ష పడవలసిందే, కష్టములు అనుభవించవలసిందే ఆ దమయంతి అన్నాడు ఈ దేవతలతోటి. అప్పుడు వెంటనే ఏవ ముక్తేతు కలిన ప్రత్యూచుస్తే దివౌకస అస్మాభిః సమనుజ్ఞాతే దమయంత్యానలో వృతః. ఈ దేవతలు నలుగురు కూడా అలా కాదయ్యా కలి, నువ్వు పూర్తిగా వివరం తెలుసుకోవట్లా. అస్మాభిః సమనుజ్ఞాతే దమయంత్యానలో వృతః. మేము అనుమతిస్తేనే ఆ దమయంతి నలుణ్ణి భర్తగా స్వీకరించింది. మాకు తెలియకుండా జరగలా, లేక మమ్మల్ని తిరస్కరించి ఆమె నలుణ్ణి భర్తగా పొందలేదు. మేము అక్కడే ఉన్నాం. మమ్మల్ని ప్రార్థించింది ఆమె, అయ్యా నిజ రూపాలు ధరించండి మహాత్ముల్లారా అంది. నేను సత్యనిష్టని కలిగి ఉన్నట్లయితే ఆ నలమహారాజు మీద నిజమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఉన్నట్లయితే, ఆయన నాకు పూజ్యుడైతే, ఆయన్ని నేను భర్తగా పొందుతున్నాను అనేటటువంటి వ్రతాన్ని నేను నిజంగా ధరించినట్లయితే, ఆయనే నాకు భర్తగా దేవతలు ఇవ్వబడి ఉండగా అది నిజమైతే మీ రూపాలు మీరు ధరించి ఆ మహాత్ముణ్ణి నాకు భర్తగా అనుగ్రహింపజేయండి అని ఆవిడ ప్రార్థించింది. ఆ పైన మేము మా నిజరూపాల్ని ధరించాం. ఆవిడ ప్రార్థనను విని శుద్ధంగా ఉన్నది, ఒప్పుకున్నాం. ఆ నలుణ్ణి ఆవిడ గుర్తుపట్టడానికి కావలసిన విధంగా మా రూపాల్ని మార్చుకున్నాం. అంతవరకు నలుడిగా ఉన్నటువంటి వాళ్ళం కాస్త మేము మా రూపములను విడిచిపెట్టి నిజమైనటువంటి రూపాన్ని ధరించి, దేవతారూపం ఎలా అయితే పైకి ఉంటుందో భూమి కంటే, అటు ఇటు కదలనటువంటి నేత్రాలు, కనుబొమ్మలు ముయ్యకపోవడం, మేం వేసుకున్నటువంటి దండలు వాడకపోవడం, మా పాదములకి దుమ్ము ధూళి లేకపోవడం, ఇటువంటి నిజరూపాన్ని ధరించి ఆమె నలుణ్ణి గుర్తుపట్టేట్టుగా చేసి ఉన్నాం. నలుణ్ణి ఆవిడ గుర్తుపట్టింది. ఈయనే నాకు కావలసినటువంటి వాడు అనుకుంది. ఆ పైన మా సమక్షంలో మేము ఆ విధంగా ఆమెని అనుగ్రహించిన పిమ్మట ఆ విధంగా మేము ఆమెకి నలుడు ఎవరో గుర్తుపట్టే విధంగా చేసి నువ్వు వెళ్ళి ఆ నలుణ్ణి వరించవలసింది అని చెప్పి అనుమతి ఇచ్చిన పిమ్మట ఆవిడ ఆ మాలను తీసుకువెళ్ళి అతనిలో వేసి వరించిందయ్యా. కాబట్టి ఇక్కడ మమ్మల్ని తిరస్కరించడం ఏముంది, ఏం పర్వాలేదులే, అదేం లేదక్కడ అని మాట్లాడారు. మాట్లాడి ఆ పైన అంటున్నారు, కాచ సర్వగుణోపేతం నాశ్రయేత నలం నృపం యో వేద ధర్మానఖిలాన్ యథావచ్చరితవ్రతః యోధీతే చతురో వేదాన్ సర్వానాఖ్యాన పంచమాన్ నిత్యం తృప్తా గృహే యస్య దేవాయజ్ఞేషు ధర్మతః అహింసా నిరతో యశ్చ సత్యవాదీ దృఢవ్రతః యస్మిన్ దాక్ష్యం ధృతిర్జ్ఞానం తపశ్శౌచం దమశ్శమః ధ్రువాణి పురుష వ్యాఘ్రే లోకపాల సమే నృపే. ఆ పైన ఆ దేవతలే నలుగురు కూడా కలితో మాట్లాడుతూ ఉన్నారు. అంటున్నారు, కాచ సర్వగుణోపేతాన్నాశ్రయేత నలం నృపం. ఏమయ్యా కళి,
ఏదో మనిషి సామాన్యుడు అటువంటి వాణ్ణి వరించడం ఏమిటి అని అంటున్నావే, కానీ ఏ స్త్రీ నలమహారాజుని వరించకుండా ఉంటుందయ్యా? సామాన్యుడా ఆ నలమహారాజు? యో వేద ధర్మాన్ అఖిలాన్, అఖిలములైన ధర్మములని అంటే సమస్త ధర్మములని యో వేద, ఎవడైతే తెలుసుకున్నాడో, యథావచ్చరితం వ్రత, అలాగే ధర్మ మార్గంలో చరించడమే వ్రతంగా ఎవరైతే స్వీకరించారో, యోధీతే చతురో వేదాన్, ఎవరైతే 4 వేదములని కూడా అధ్యయనం చేశాడో, సర్వానాఖ్యాన పంచమాన్, అలాగే సమస్తమైనటువంటి పురాణ జ్ఞానములని అన్నిటినీ కూడా, అలాగే వేదముల్లో ఉండేటటువంటి రహస్యములని, 4 వేదాల్లో ఉండేటటువంటి తత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో, నిత్యం తృప్తాగృహే యస్య దేవా యజ్ఞేషు ధర్మతః, ఎవడి ఇంట అయితే దేవతలు నిత్యము కూడా యజ్ఞముల యందు ఆరాధింపబడి యజింపబడి తృప్తిని పొందుతూ ఉన్నారో, తృప్తులై విలసిల్లుతూ ఉన్నారో, అహింసా నిరతోయశ్చ, ఎవడైతే అహింస అనేటటువంటి వ్రతాన్ని పూని నిత్యము కూడా అహింసాయుక్తుడై ఉన్నాడో, సత్యవాదీ దృఢవ్రత, ఎల్లప్పుడూ ఎవడైతే నిజమే మాట్లాడతాడో, స్వీకరించినటువంటి వ్రతాన్ని దృఢంగా చక్కగా నిర్వహిస్తాడో, యస్మిన్ దాక్ష్యం ధృతిర్జ్ఞానం, ఎవడి ఎందైతే సమర్థత ఉన్నదో, ధైర్యము అలాగే జ్ఞానము ఇవన్నీ కూడా ఉన్నాయో, అలాగే తపశ్శౌచం దమశమ, తపస్సు ఉన్నదో, ఎవరి ఎందైతే శౌచం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పదం భవిష్యత్తులో దీని మీదే కథ నడుస్తుంది. శౌచాన్ని ఎవరైతే చక్కగా పరిపాలిస్తూ ఉన్నారో, దమశమ, దమము శమము అనేటటువంటివి ఎవరి ఎందైతే ఉన్నాయో, అలాగే దండోపాయము శాంత స్వభావము ఇవన్నీ కూడా ఎవడి ఎందైతే విలసిల్లుతూ ఉంటాయో, అటువంటి వాడు ఈ నలమహారాజు. ధ్రువాణి పురుష వ్యాఘ్రే నల లోకపాల సమే నృపే, ఈ లక్షణములు అన్నీ కూడా పురుష వ్యాఘ్రే నలే ధ్రువాణి, ఆ నలమహారాజులో ఇవన్నీ స్థిరంగా ఉన్నాయ్యా. అటువంటి నలమహారాజు లోకపాల సమహ అంటున్నారు వాళ్ళే. ఎవడా నలమహారాజు ఎలాంటి వాడు అని అంటే, లోకపాలకులతో సమానమైనటువంటి వాడే తప్ప నువ్వన్నట్టు ఏదో మనిషి సామాన్యుడు అని కాదు. చాలా సమర్థుడు, చాలా యోగ్యుడు, పుణ్యచరిత కలిగినటువంటి వాడు. అటువంటి నలమహారాజుని ఏ స్త్రీ వరించాలని కోరుకోదు, ఎవరు వివాహం చేసుకోరు అని. ఏవం రూపం నలంజో వై కామయేచ్ఛపితుం కలే ఆత్మానం సశపేన్మూఢ హన్యాత్ ఆత్మానమాత్మనా. ఏమయ్యా కలి, ఇలాంటి గుణములు కలిసి ఉన్నటువంటి ఆ నలమహారాజుని ఎవరైతే శపిద్దామని అనుకుంటారో, ఆత్మానం సశపేన్మూఢ, ఆ మూర్ఖుడు నలమహారాజుని కష్టపడదామనుకున్నటువంటి వాడు తనని తను శపించుకున్నట్లే అవుతుంది. హన్యాదాత్మానమాత్మన, తనని తానే చంపుకున్నటువంటి వాడు అవుతాడయ్యా. అలాంటి వాడు నలమహారాజు, అంతటి గొప్పవాడు. అటువంటి వాడిని ఆ దమయంతి మా అనుమతితోటి వివాహం చేసుకుంది కాబట్టి ఏం దోషం లేదు అంటూ, ఏవం గుణన్నలంజో వై కామయేచ్ఛపితుం కలే కృచ్ఛ్రే సనరకే మజ్జేత్ అగాధే విపులే హ్రదే ఏవముక్త్వా కలిం దేవాః ద్వాపరంచ దివంగిజుః. ఇక మంచి గుణాలు కలిగినటువంటి ఆ నలమహారాజుని శపించడానికి సిద్ధపడినటువంటి వాడు అతి క్లిష్టమైనటువంటి కృచ్ఛ్రే సనరకే మజ్జేత్ అగాధే విపులే హ్రదే,
ఓ నరకంలో లోతైనటువంటి నదిలో వాడు పడిపోయినటువంటి వాడవుతాడయ్యా. కాబట్టి నరమహారాజులో దోషం లేదు. ఇక ఆ దమయంతి ఎందుకు వరించింది అనంటే మా అనుమతితో వరించింది, ఆమెలోనూ లోపం లేదు. అటువంటి వాణ్ణి ఎవరూ కూడా శపించకూడదు, శపించలేరు. శపిస్తే వారిని వారు చంపుకున్నట్లే అవుతుంది అని చెప్పి అన్నాడు ఆయన. ఆ దేవతలు అలా అన్నారు అని ఏవముక్త్వా కలిందేవాః ద్వాపరంచ దివంజయు. ఈ విధంగా చెప్పిన తర్వాత కలికి ద్వాపరుడికి ఇద్దరికీ కూడా దేవతలు వాళ్ళ వాళ్ళ లోకాలకి ఇదపూర్వం మనం చెప్పుకున్నట్లుగా వారి లోకాలకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిన తర్వాత కలి ఆలోచించాడు, ఏమిటి ఇన్ని సద్గుణాలా, ఇన్ని సద్గుణాలతో ఉండడమే, ఇలాంటి వాణ్ణి వదిలిపెట్టడమే అనుకున్నాడు ఆయన. అనుకుని తతో గతేషు దేవేషు కలిర్ద్వాపరమబ్రవీత్ సంహర్తుం నోత్సహే కోపం నలేవత్స్యామి ద్వాపర భ్రంశయిష్యామి తం రాజ్యాద్ నభైమ్యాసహరంస్యతే త్వమప్యక్షాన్ సమావిశ్య సాహాయ్యం కర్తుమర్హసి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి కలిదేవ సంవాదే 58తమోऽధ్యాయః. దేవతలు ద్వాపరుడితో అంటూ ఉన్నాడు ఈ కలి, ద్వాపర నలుడి మీద నాకు చాలా కోపంగా ఉందయ్యా. ఆ దమయంతిని వివాహం చేసుకుంటాడా? ఆ కోపం ఏం చేసినా చంపుకోలేకపోతున్నా నేను, చాలా కష్టంగా ఉంది. ఇన్ని సద్గుణాలతోటి ఈ నలమహారాజు విరాజులుతూ ఆ దమయంతిని కూడా పొందేశాడు. ఇప్పుడు ఆ దమయంతిని వివాహం చేసుకుని సుఖంగా జీవనాన్ని కొనసాగిస్తాడు. బే, ఇది జరగడానికి వీలు లేదు. నాకు చాలా కోపంగా ఉంది ఆ నలమహారాజు అంటే. ఓ పని చేద్దాం, నా కోపాన్ని మొత్తాన్ని ఆ నలమహారాజు యందు చూపిద్దామని అనుకుంటున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యి. నేను ఆ నలమహారాజును వెళ్ళి ఆవేశిస్తా, ఆయనలో దూరత, ఆ పైన ఆ నలుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాను. రాజ్యం లేదు, ఈ భూమండలానికి మొత్తానికి కూడా నరశ్రేష్ఠత్వం లేదు, ఏమీ లేదు. అనామకుడైపోతాడు ఇంకా ఆ నలుడు. అలా చేస్తా, ఆ నలుణ్ణి తిప్పుకోలేడు, అష్టకష్టములు పడాలి. అటువంటి విధంగా తయారు చేస్తా. నువ్వు ఇక నాకు చేయవలసినటువంటి సహాయం ఏమిటి అంటే, కాస్త పాచికలు ఉంటాయే వాటిల్లో నువ్వు ప్రవేశించి నాకు సహకారం అందించు. ఆ తర్వాత జరగాల్సిన కథంతా నేను నడిపిస్తే ఈ దమయంతి కష్టపడి తీరవలసిందే. నలుణ్ణి కోరుకుంటుందే, ఆ నలుణ్ణి వివాహం చేసుకుంటుందే. ఆ నలుడేమో గొప్పవాడా, దేవతలు కీర్తించడమా? అబ్బే, నేనేమిటో చూపిస్తా, నాకు నువ్వు సహాయం చెయ్యి అన్నాడు. ఆ పైన ఇక ఈ కథ ఇంకొక మార్గంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ నలుడు అంత ధర్మాత్ముడైనప్పటికీ కూడా అలాంటి వాణ్ణి ఇలాంటి కలి ఎలా ఆవేశించాడో, ఏ తప్పు చేయడం వల్ల నలుడు కలికి తన యందు ఆశ్రయాన్ని ఇచ్చాడో దాని గురించి పై కథలో మనందరం కూడా తెలుసుకుందాం. చిన్న చిన్న దోషములు పెద్ద పెద్ద పాపాలకి దారితీస్తాయి అనేటటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలియజేసేటటువంటి ఆ వృత్తాంతాన్ని మనందరం రేపటి కథాశ్రవణంలో విని మన శౌచం, మన యొక్క స్థితి ఏ విధంగా ఉండాలో తప్పక తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములన్నిటిని, ఈ అధ్యాయాన్ని పరిపూర్ణంగా ఆచార్యుల వారితో కలిసి చక్కగా మనం పారాయణ చేసుకుందాం. కలి
దోషములు మనల్ని అంటక ఉండునట్లు అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా కలిపురుషుని చేత ఇంద్రాది దేవతలు ఏ విధంగా వారు సంభాషణ చేశారు అనేటటువంటి విషయాల్ని మనం ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 58వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ అష్టపంచాశత్తమోऽధ్యాయః. అథ అష్టపంచాశత్తమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. వృతే తు నైషధే భైమ్యా ఋషేతునైతధే భైమ్యా లోకపాలామహౌజసః లోకపాలామహౌజసః యాంతో దదృశురాజాంతం యాంతో దదృశరాయాంతం ద్వాపరం కలినా సహ ద్వాపరం కలినా సహ తథాబ్రవీత్ కలిం శక్రః అథాబ్రవీత్ కలిం శక్రః సంప్రేక్ష్య బలవృత్రః సంప్రేక్ష్య బలవృత్రః ద్వాపరేణ సహాయేన ద్వాపరేణ సహాయేన కలే బ్రూహి క్వయాస్యసి కలే బ్రూహి క్వయాస్యసి తతో బ్రవీత్ కలిశక్రం తతో బ్రవీత్ కలిశక్రం గమయంత్యా స్వయంవరం గమయంత్యా స్వయంవరం గత్వా హి వరయిష్యే త్వాం గత్వా హి వరయిష్యేతాం మనో హి మమతాం గతం మనో హి మమతాం గతం తమబ్రవీత్ ప్రహస్యేంద్రః తమబ్రవీత్ ప్రహస్యేంద్రః నిర్వృత్తః సస్వయంవరః నిర్వృత్తః సస్వయంవరః వృతస్తయానలో రాజా వృతస్తయానలో రాజా పతిరస్మత్సమీపతః పతిరస్మత్సమీపతః ఏవముక్తస్తు శక్రేణ ఏవముక్తస్తు శక్రేణ కలిః కోపసమన్వితః కలిః కోపసమన్వితః దేవానామంత్రియతాన్ సర్వాన్ దేవానామంత్రియతాన్ సర్వాన్ ఉవాచేదం వచస్తదా ఉవాచేదం వచస్తదా దేవానాం మానుషం మధ్యే దేవానాం మానుషం మధ్యే యత్సా పతిమవిందత యత్సా ప్రతిమవిందత తతస్తస్యా భవేన్యాయం తతస్తస్యా భవే న్యాయం విపులం దండధారణం విపులం దండధారణం ఏవముక్తే తు కలినా ఏవముక్తే తు కలినా ప్రత్యూచుస్తే దివౌకసః ప్రత్యూచుస్తే దివౌకసః అస్మాభిః సమనుజ్ఞాతే అస్మాభిः సమనుజ్ఞాతే దమయంత్యానలో వృతః దమయంత్యానలో వృతః కాచ సర్వగుణోపేతం కాచ సర్వగుణోపేతం నాశ్రగేతనలం నృపం నాశ్రయేత నృపం యో వేద ధర్మానఖిలాన్ యో వేద ధర్మానఖిలాన్ యథావచ్చరితౌ వ్రతః యథావచ్చరితం వ్రతః యోధీతే చతురో వేదాన్ యోధీతే చతురో వేదాన్ నిర్వాణాఖ్యాన పంచమాన్ సర్వాణాఖ్యాన పంచమాన్ నిత్యం తృప్తా గృహే యస్య నిత్యం తృప్తా గృహే యస్య దేవాయజ్ఞేషు ధర్మతః దేవాయజ్ఞేషు ధర్మతః అహింసా నిరతో యశ్చ అహింసా నిరతో యశ్చ సత్యవాదీ దృఢవ్రతః సత్యవాదీ దృఢవ్రతః యస్మిన్ దాక్ష్యం ధృతిర్జ్ఞానం యస్మిన్ దాక్ష్యం ధృతిర్జ్ఞానం తపః శౌచం దమః శమః తపశ్శౌచం దమః శమః ధ్రువాణి పురుషవ్యాఘ్రే ధ్రువాణి పురుషవ్యాఘ్రే లోకపాల సమే నృపే లోకపాలసమే ధృవే ఏవం రూపం నలం యో వై ఏవం రూపం నలం యో వై కామయేచ్ఛపితుం కలే కామయేచ్ఛపితుం కలే ఆత్మానం సశపేన్మూఢః ఆత్మానం సశపేన్మూఢః అన్యాదాత్మానమాత్మనా అన్యాదాత్మనాత్మనా ఏవం గుణం నలం యో వై ఏవం గుణం నలం యో వై కామయేచ్ఛపితుం కలే కామయేచ్ఛపితుం కలే శ్రేయస నరకే మజ్జేత్ ఉచ్ఛ్రేస నరకే మజ్జేత్ అగాధే విపులే హరదే అగాధే విపులే హృదే
ఏవముక్త్వా కలిందేవాః ఏవముక్త్వా కలిందేవాః ద్వాపరం చ దివం యయుః ద్వాపరం చ దివం యయుః తతో గతేషు దేవేషు తతో గతేషు దేవేషు కలిర్ద్వాపరమబ్రవీత్ కలిర్ద్వాపరమబ్రవీత్ సంహర్తుం నోత్సహే కోపం సంహర్తుం నోత్సహే కోపం నలే వత్స్యామి ద్వాపరా నలేవ పశ్యామి ద్వాపరా భ్రంశయిష్యామి తం రాజ్యాత్ భ్రంశయిష్యామి తం రాజ్యాత్ నభైమ్యాసహరంస్యతే నభైమ్యాసహరంస్యతే త్వమప్యక్షాన్ సమావిశ్య త్వమప్యక్షాన్ సమావిశ్య సాహాయ్యం కర్తుమర్హసి సాహాయ్యం కర్తుమర్హసి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే పర్వాంతర్గత వనపర్వాంతర్గత లోపాఖ్యాన పర్వణి ఫలోపాఖ్యాన పర్వణి కలిదేవ సంవాదే కలిదేవ సంవాదే అష్టపంచాశత్తమోऽధ్యాయः అష్టపంచాశత్యమోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని ఆరంభించుకోవడానికి మీరంతా సిద్ధులై ఉన్నారు. మేము కూడా మా సంసిద్ధతని తెలియజేస్తూ ఉన్నాం. చక్కగా మనందరం కలిసి గోవింద గోవింద అంటూ ఆ పరమాత్మని ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నాగర గోవింద. వత్స్యమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భుగురామ గోవింద, బలరామానుజ గోవింద, భౌగ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన
లోక పరిపాలక జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల ఫలాక్ష కామిత ఫలదాత పాప వినాశక పాహి మురారే శ్రీముఖాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద శంఖ చక్రధర గోవింద తాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద. వానర సేవిత భారతి వందన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వడ్డి కాసులు వాడ వసుదేవ తనయ బిల్వ పతాక్షిత ఇచ్చుక సంస్కృత శ్రీ పుంరూప కేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగ సాక్షి రూప అభిషేక ప్రియ అపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక విభ్రాజ రక్షక పరమదయాళు
పద్మనాభహరి తిరుమల వాస తులసి వనమాల శేషసాయనే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాలతో స్వామివారిని కీర్తిద్దాం. ఆయన అనుగ్రహంతో మంగళాంతంగా ఈ పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం